బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికలో గులాబీ బాస్ స్పీడ్ను పెంచారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే మరో ఇద్దరు టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులను ఆయన ప్రకటించారు. శుక్రవారం నాగర్ కర్నూలు మెదక్ పార్లమెంటు 2 స్థానాలకు అభ్యర్థులను అనౌన్స్ చేశారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డిల పేర్లను కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల సీరియస్గా తీసుకున్న గులాబీ బాస్ అభ్యర్థుల ఎంపికలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇక తీవ్ర కసరత్తు చేసి గెలుపు గుర్రాలను ఎంపిక చేశారు. అలాగే తాజాగా కేసీఆర్ ప్రకటించిన 2 ఎంపీ టికెట్లను మాజీ సివిల్ సర్వెంట్లకే కేటాయించడం గమనార్హంగా మారింది. ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందగా ఐపీఎస్ వీఆర్ఎస్ ఇచ్చి రాజకీయాల్లోకి వచ్చిన ఆర్ఎస్పీ ఇటీవల బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికలో గులాబీ బాస్. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే మరో ఇద్దరు బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులను ఆయన ప్రకటించారు. శుక్రవారం నాగర్ కర్నూలు మెదక్ పార్లమెంటు 2 స్థానాల అభ్యర్థులను అనౌన్స్ చేశారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ ఎమ్మెల్సీ పి వెంకట్రామ్ పేర్లను కేసీఆర్ ప్రకటించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సీరియస్గా తీసుకున్న గులాబీ బాస్ అభ్యర్థుల ఎంపికలు ఆచితూచి వ్యవహరించారు. తీవ్ర కసరత్తు చేసి గులాబీ గుర్రాలను ఎంపిక చేశారు. అయితే తాజాగా కేసీఆర్ ప్రకటించిన 2 ఎంపీ టికెట్లను మాజీ సివిల్ సర్వెంట్లకే కేటాయించడం గమనార్హంగా మారింది. ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీలుగా గెలుపొందగా, ఇక ఐపీఎస్ వీఆర్ఎస్ ఇచ్చి రాజకీయాలకు వచ్చిన ఆర్ఎస్పీ ఇటీవల బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఒక మహిళని కూడా చూడకుండా ఒక తెలంగాణ బిడ్డని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటే,